ఎఫ్సెట్ అనేది అందరికీ తెలుసు. ఈ పాటికి మీరు అప్లై కూడా చేసి ఉంటారు. అప్లై చేయకపోతే వదిలేసేయండి, అసలు ఎఫ్సెట్ అనేది వదిలేసేయండి. అప్లై చేసి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే అది నీ నెగ్లిజెన్స్. ఇప్పుడు నువ్వేం చేయాలి? విపరీతమైన పరుగు పెట్టాలి. ఇంతకు ముందే అంటే మార్చిలోనే ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కుర్రోడికి నీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు విపరీతమైన పరుగు పెట్టాలి. నిద్ర, రెస్ట్, ఐపీఎల్ లేదంటే హాలిడేస్ ఇలాంటి పదాలని నువ్వు మర్చిపోవాలి. ఐపీఎల్ లాంటి మ్యాచ్ల కోసం మీ కెరియర్, మీ జీవితానికి సంబంధించిన డెసిషన్ మేకింగ్ అయిన ఎఫ్సెట్ ని ఎలా నెగ్లెక్ట్ చేస్తారు? నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను మ్యామ్, క్రికెట్ మ్యాచ్ చూడకుండా ఉండలేకపోతున్నాను మ్యామ్. వెళ్ళి చూడు. ఆ ఐపీఎల్ లో ఆడిన వాడేమో కోట్లు సంపాదించుకుని బాగుపడుతున్నాడు. నువ్వు ఐపీఎల్ చూసి ఏం సాధిస్తున్నావు? జీవితాన్ని తగలేసుకుంటున్నావు. రోజుకి 10 గంటలు 12 గంటలు ఒక్కొక్కడు కూర్చొని చదువుకుంటున్నాడు ఆ మూల. వాడితో నీకు కాంపిటీషన్ ఉంది. నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను అవ్వు. ఎవరి కోసం? నువ్వు డిస్ట్రాక్ట్ అయితే నీ కెరియర్ పోద్ది. అమ్మా నాన్నకి దిక్కెవరు? నీకు ఉద్యోగం లేదు, అమ్మా నాన్నకి కూడా ఎవడు పెడతాడు? ఆలోచించండి అమ్మా, కొంచెం డెసిషన్ తీసుకోండి.